మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అలాగే మైవిత్రి సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు ఎండి సార్ మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఏం శుభవార్త చెప్పారు అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎండి సార్ ఏం చెప్పారో మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. మైవిత్రి సభ్యులందరికీ ఒక మంచి శుభవార్తని తీసుకొచ్చాను. అదేమిటంటే, ఈరోజు ఎండి సార్ మాట్లాడడం జరిగింది. వాయిస్ మెసేజ్ వేశారు. అది ఏంటనేది తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుంచి సభ్యులందరూ ఏం చెప్తారు, ఎండి సార్ మాట్లాడన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన ఎండి సారు ఆఫ్టర్ 2 months తర్వాత మాట్లాడుతున్నారు. ఎండి సార్ ఏం చెప్పారో తెలుసుకుందాం. మైవిత్రి కుటుంబ సభ్యులు అందరికీ 2025 సంవత్సరం శుభాకాంక్షలని తెలియపరిచారు. అలాగే గత 2024వ సంవత్సరంలో మన బిజినెస్కి మన అందరికీ చాలా బాధాకరమైన సంవత్సరం. అయినా మనము నమ్మకాన్ని వదలకుండా నమ్మకంతో వేచి ఉన్నాము. కావున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ 2025వ సంవత్సరంలో అన్ని సమస్యలను తొలగించుకొని మన అందరికీ మంచి జరుగుతుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో మంచికి చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది. అయినా వాటిని ఎదుర్కొని వెళ్ళాలి, కానీ ఆగిపోకూడదు. కావున మనం కూడా ఈ సంవత్సరము ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆగిపోకుండా ముందుకనేది సాగిపోతాం. కావున మైవిత్రి సభ్యులు నమ్మకాన్ని 2025లో వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని నేను నిలబడతాననేసి మీకు మాటిస్తున్నాను. కోర్టులో విజయాన్ని జయించి అగ్ని నుండి బయటికి వచ్చిన బంగారంలా మరలా బిజినెస్ని రన్ చేస్తాం అనే నమ్మకంతో మీకు నేను మాట ఇస్తా ఉన్నాను. కావున అందరూ ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం మనకు మంచే జరుగుతుంది. కాబట్టి ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. మరలా మరొక వీడియోతో మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని తెలియపరిచారు. కావున మైవిత్రి కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్తున్నాను, కానీ కొంతమంది నెగిటివ్గా మెసేజ్లు అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా సరే నిజమని తెలుసుకోండి. ఎండి సార్ మోసం చేసేయాలంటే ఎంతోసేపు పట్టదు, కానీ ప్రతిసారి మీకు వీడియోస్ వేస్తూనే ఉన్నాము అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు. కానీ నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత మరణం అనేది కంపల్సరీ ఉంటుంది, కానీ మనము జీవన విధానాన్ని సాగిస్తున్నాం. కావున ఇక మీదటైనా సరే నెగిటివ్గా మాట్లాడడం మానేసేయండి, పాజిటివ్గా ఉండండి. ఇక ఈ సంవత్సరం అంతా మనకు మంచిగా జరుగుతుందనేసి ఆశిద్దాం. మరొక న్యూస్ ఏదైనా తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను. అంతవరకు అందరికీ మాతాకి జై హింద్.